హాయ్, మనకి ఇంకొక ఇండిపెండెంట్ హౌస్ ప్లాన్ వచ్చింది. అసలు వాస్తు అనేది మనము బ్లైండ్గా చూడడం కాదు. ఇలా ఇంటి ప్లాన్ మీద ఇలా బిల్డింగ్ వేసి చూస్తే ఇంట్లో ఎన్ని డిగ్రీస్ ఉందో చూసుకొని 0 డిగ్రీ నార్త్ ఎన్ని డిగ్రీస్ ఉందో ఎక్కడ ఉందో చూసుకొని ఆ డిగ్రీస్ ప్రకారం ఇలా గ్రిడ్ చేయాలి. ప్లాన్ మీద గ్రిడ్ చేస్తే మనకి ఏ చోట ఏ స్థల ఏ ఏ దిశ వచ్చిందో, నైరుతి ఎక్కడ ఉంది, ఈశాన్యం ఎక్కడ ఉంది, బెడ్రూమ్లో బెడ్ ఎక్కడ ఉంది, టాయిలెట్ ఎక్కడ ఉంది, అన్నీ మనకి ఈ గ్రిడ్ చేయడం వల్ల తెలిసిపోతుంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు వాస్తు చూపించుకునే వాళ్ళు ఇలా ఇంటి ప్లాన్ మీద గ్రిడ్ చేసి ఉంటేనే మీరు పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది మీకు. ఇలా వాస్తు చూస్తేనే పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంటుంది. గుడ్డిగా మనము ఇది నైరుతి, ఇది ఈశాన్యం అని అనుకుంటాం, కానీ ఈ ఇంటికి ఉత్తరం అనేది 17 డిగ్రీలు వాయువ్యం సైడ్ టిల్ట్ అయి ఉంది. అంటే బ్రహ్మస్థానం నుంచి ఒక 17 డిగ్రీలు టిల్ట్ అయింది. క్రాస్ వచ్చింది ఇక్కడ నార్త్, ఇది సౌత్. అయితే దానివల్ల ఇక్కడ మనం నైరుతి అనుకుంటాం, నైరుతి అనేది చేంజ్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ఈశాన్యం ఇక్కడ అనుకుంటాం కానీ చేంజ్ అయ్యి ఇక్కడ వైపు వచ్చింది ఈశాన్యము. సో ఇంట్లో వాళ్ళకి మన కాళ్ళకి వెరకల్ వెయిన్స్ అనే సర్జరీ అయింది. ఇంకోటి రిలేషన్షిప్ ఇష్యూ కూడా ఉంది. ఇంకోటి వాళ్ళ జాబ్ ఒకటి వదిలేసి ఇంకోటి జాబ్లు ఊకే మారుతూ ఉంటారు. స్టెబిలిటీ లేదు జాబ్లో, డబ్బులు రిలేషన్షిప్లో స్టెబిలిటీ లేదు. సో ఆ ఇంట్లో ఇంటాన్ని చెక్ చేసి చూస్తే క్రియేట్ చేసిన తర్వాత ఒక బాత్రూమ్, ఈ హాల్లో 2 బాత్రూమ్స్ ఉన్నాయి. ఒక బాత్రూమ్ హాల్లోది కామన్ బాత్రూమ్, ఒక బాత్రూమ్ బెడ్రూమ్లోది, మాస్టర్ బెడ్రూమ్లోది. సో అక్కడ ఈ బాత్రూమ్ టాయిలెట్ సీట్ వచ్చేసి సౌత్ వెస్ట్ జోన్లో వస్తుంది. చూడండి, బ్రహ్మస్థానం నుంచి ఈ ట్రయాంగిల్ షేప్, పిజ్జా స్లైస్ షేప్లో ఉన్నదంతా నైరుతి. ఈ నైరుతిలో టాయిలెట్ వస్తుంది. దీనివల్ల వాళ్ళ ఇంట్లో స్టెబిలిటీ లేదు, సరిగా జాబ్ సరిగా లేవు, రిలేషన్షిప్ బాగాలేదు. ప్లస్ అతనికి కాళ్ళకి సర్జరీ అయింది, లెగ్స్కి వెరకల్ వెయిన్ సర్జరీ అయింది. ఇంకోటి కిచెన్ బయట కిచెన్ బయట టాయిలెట్ ఒకటి ఉంది. ఇది ఆగ్నేయంలో వస్తుంది. దీనివల్ల కూడా డబ్బు నిలవట్లేదు. ఆగ్నేయంలో టాయిలెట్, నైరుతిలో టాయిలెట్. దీనివల్ల వీళ్ళకి ఫైనాన్షియల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దయచేసి ఎవరైనా వాస్తు చూపించుకుంటే బ్లైండ్, ఇప్పుడు బయట చాలామంది బ్లైండ్గా చూస్తున్నారు వాస్తు.